వైష్ణవి ఫిల్మ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుని దివ్య దర్శనం సకల సృష్టికి శుభప్రదం. మహాశివరాత్రి వైదిక ధర్మంలో చాలా విశిష్టమైనది, పవిత్రమైనది. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి నాడు లింగోద్భవ సమయాన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తుల హృదయాలు పవిత్ర నామ స్మరణతో పునీతమవుతాయి. ఇలాంటి పవిత్ర సమయాన కైకరం గ్రామంలో శ్రీ చిద్వేంకటరామ బ్రహ్మానంద మహర్షి వారి ప్రశాంత నిలయమునందు మహాశివరాత్రి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి వైభవోపేతంగా జరుగుతున్నాయి. శ్రీ 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 చిద్వేంకటరామ బ్రహ్మానంద మహర్షి వారి ఆశీస్సులతో ప్రశాంత నిలయం ఆధ్వర్యంలో కీర్తిశేషులు పడగా శివరాం గారి సతీమణి కాశీ అన్నపూర్ణ గారు, సూరోజు శివరామ వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 52వ వార్షిక సప్తాహ మహాశివరాత్రి ఉత్సవాలు కనులారా వీక్షించి మనసులో ఉన్న చైతన్యాన్ని జాగృతం చేసే మహా అద్భుత అవకాశం పొందండి. అణువణువున అడుగడుగున ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ మహోత్సవంలో పాల్గొని మహాశివుని అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు తరలిరండి. మహాశివరాత్రి రోజు భగవంతుని అస్తిత్వం యందు మన మనసును మేల్కొని జాగరణ చేస్తే మనసులో ఓ అచంచలమైన చైతన్య శక్తి ఉద్భవిస్తుంది. హరహర మహాదేవ అనే నామంలోనే కష్టాలను హరింపజేసే శక్తి ఉంది. మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో శివనామ స్మరణతో అణువణువు చైతన్య శక్తిని సంతరించుకుంటుంది. ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల ప్రసంగాలు, ఉద్దండులైన కళాకారులచే సంగీత నృత్య కార్యక్రమాలు, పంచభూత ఆరాధన, మహాహారతి, మహా అన్నదాన కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులయ్యేందుకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను తిలకించి శివకృపకు పాత్రులు కండి. కైకరం గ్రామంలో జరిగే ఈ మహాశివరాత్రి కార్యక్రమాలు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించి ఆ మహాశివుని కృపను పొందండి. పరమశివుని దివ్య దర్శనం సకల సృష్టికి శుభప్రదం. ఓం నమః శివాయ. మరి ఈ రోజుకి 52 సంవత్సరములుగా పడగా శివలింగం గారు ప్రశాంత నిలయంలో మహాశివరాత్రి రోజున మరి కుంకుమ పూజలు కానీ హోమాలు కానీ ఇవన్నీ కూడా మనం ప్రారంభించి ఇప్పటికీ 52 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన లేకపోయినా ఆయన శిష్యుల్లో అందరూ కూడా మరి రోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ విధానం చేసుకొని కైకరం గ్రామ ప్రజల సహకారంతో మరి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి కోరుతున్నాం. కైకరం గ్రామంలో మొట్టమొదటిసారిగా మరి పడగా శివరాం గారు ప్రశాంత నిలయంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మన కైకరంలో మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఘనత మన కీర్తివేత్తలు పడగా శివరాం గారు మరి ప్రశాంత నిలయంలో మరి ఈ రోజు వరకు కూడా 52 సంవత్సరాలను కూడా మరి దిగ్విజయంగా జరుగుతున్నదంటే ఆ మహానుభావుడు స్థాపించిన ఈ ప్రశాంత నిలయంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం కోరికలుస్తున్నాం. భక్త మహాశయ పడగా శివరాం గారు ప్రశాంత నిలయంలో 52 సంవత్సరములుగా మరి రోజు వరకు కూడా మరి భారీ ఎత్తున పడగా శివరాం గారు శిక్ష బృందం సంవత్సరంలో మరి వారు అల్లుడు గారు, కూతురు గారు, అలాగే గ్రామస్తులు, వీధిలో ఉన్న పెద్దల ప్రముఖులు అందరూ సంవత్సరంలో మరి భారీ ఎత్తున మరి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నదంటే ఇది సామాన్య విషయం కాదండి. 52 సంవత్సరములుగా ఆయన స్థాపించిన ఈ ప్రశాంత నిలయంలో 52 సంవత్సరములుగా మరి అన్నదాన కార్యక్రమం, కుంకుమ పూజలు, అడిగతలో భజన, కళాకారుల చేత అనేక కార్యక్రమాలు జరుగుతూ ఈ రోజు వరకు కూడా మరి ఇలాంటి ప్రశాంత నిలయంలో జరుగుతున్నాయంటే కీర్తి చేతుల పడగా శివరాం గారు మరి ఆయన స్థాపించిన ఈ కార్యక్రమం మహా పుణ్యమైన కార్యక్రమం. అందువలనే ఈ రోజు వరకు కూడా మరి కార్యక్రమం జరుగుతున్నది. మరి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదంగా కోరుతున్నాం. అలాగే కీర్తి చేతులంటే అర్థం ఏంటంటే ఆయన వెళ్ళిపోతే కీర్తి చేతులు శాసనం
మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఆ శాసనాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఆయన రుజువు శాసనమే ఈ రోజు మన 52 సంవత్సరాలుగా మనం చేస్తున్న ఈ పుణ్య కార్యక్రమం, ఆయన వదిలిన ఆ శాసన కార్యక్రమమే ఈ రోజు కూడా మనందరం మరి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. కావున కార్యక్రమంలో ఉన్న ప్రతి భక్తులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయడంగా మరి ప్రార్థిస్తున్నాం. భక్తమహాశయ जय जय शंकर शिव शिव शंकर शंकर शिव शिव शंकर కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామికి కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామికి కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామికి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. బంద్ చేస్తున్నామా మన ఉత్తరకంలో మనుషుల కౌంటే చూడకపోతే చేయమమ్మా. కమ్ముల పండుగ కాగా ఓడిపడంగా జరుగుతున్నాడు. అమ్మా మీరు లైవ్ పెట్టున్నామా. మీరు భోజనం చేసినటువంటి వాళ్ళు ఆకులు గ్లాసులు అన్ని కూడా బంద్ చేస్తున్నామా. బంద్ చేస్తుంది. మంచిగా కూడా ఎవరి దగ్గర చూడమ్మా. ఎవరి దగ్గర ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.